సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి సలహాదారులు ఎవరైతే ఉన్నారో వారికి చంద్రబాబు గారు సినిమా చూపించబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు విశ్లేషణని అందించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్, సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కనుక కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు మరోసారి ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైతే ప్రభుత్వ సలహాదారులుగా పనిచేశారో వారందరికీ చంద్రబాబు గారు సినిమా చూపించే అవకాశం ఉంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్, నిజంగా ఆ ప్రభుత్వ సలహాదారులకి చంద్రబాబు గారు సినిమా చూపించబోతున్నారా? ఒకవేళ సినిమా చూపిస్తే ఎటువంటి సినిమా చూపించే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారి ఎంటైర్ పొలిటికల్ కెరియర్లో ఈ రాబోయేటువంటి రోజులు ఆయనకు ఒక పెద్ద ఛాలెంజ్ అనుకుంటున్నాను నేను. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 9వ తారీఖు, ఇది కన్ఫామ్, సర్వేలు చెప్తున్నాయి. 9వ తారీఖు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే చెప్పారు. అయితే ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు చేశారు. ఆ 15 సంవత్సరాల్లో చేసిన ముఖ్యమంత్రి పదవి ఒక ఎత్తు అయితే, ఈసారి రాబోయేటువంటి రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత చేసేటువంటి పరిపాలన మరొక ఎత్తు. ఎందుకు చెప్తున్నానంటే అది 2019 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పరిపాలన చేసినా, లేదా విడిపోయిన రాష్ట్రంలో ఆయన 2014 నుంచి 19లో చేసినా అది ఒక ఎత్తు. ఇప్పుడు ఏంటంటే ఆయన మొత్తం జరిగినటువంటి విధ్వంసం నుంచి మళ్ళా దాన్ని రిపేర్ చేయాలి. అంతకుముందు ఏంటంటే క్లీన్ గ్రౌండ్ ఉంది, ఆ క్లీన్ గ్రౌండ్లో ఆయన ఏం కావాలంటే అది చేశాడు. కానీ ఇప్పుడు అట్టు కాదు. ఇప్పుడు ఆల్రెడీ ప్రజావేదిక దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాలుగా విధ్వంసం సృష్టించారు జగన్మోహన్ రెడ్డి అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సో ఆ విధ్వంసం నుంచి ఇప్పుడు మొత్తం గ్రౌండ్ క్లియర్ చేసుకొని ఆయన పరిపాలన చేయాలి. సో అంత ఈజీ కాదు, అందుకు చెప్తున్నా. ఆయన మొత్తం ఎంటైర్ పొలిటికల్ కెరీర్ ఒక ఎత్తు అయితే, రాబోయేటువంటి రోజులు మరొక ఎత్తు. ఆయన సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నామని చెప్పి సంతోషపడాలో, లేకపోతే ఆయన ఇంత భారం ఏంటి అని చెప్పి భావించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఆర్థిక పరంగా రాష్ట్రం బాగలేదు, తర్వాత వనరులు అనేది లేవు, 1వ తారీఖు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు అక్కడ ఉండేటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఏమో రాజధాని వాళ్ళ భాషలో చెప్పాలంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల భాషలో చెప్పాలంటే శ్మశానంలాగా చేసేసారు రాజధాని ప్రాంతాన్ని. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనని మొత్తం సరిచేస్తూ కొత్త పరిపాలన అందించాలి. దాంట్లో భాగంగా కొన్ని ఛాలెంజింగ్ ఇష్యూస్ని తీసుకోవాలి ఆయన. ఆ ఛాలెంజింగ్ ఇష్యూస్లో ఏంటంటే, ఆ విధ్వంసం తాలూకు నష్టాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని పూడ్చాలంటే ఆయన చేయాల్సినటువంటి వాటిల్లో చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే సలహాదారులు. ఈ సలహాదారులు అసలు ఏం చేశారు 2019 నుంచి ఇప్పటి వరకు? ఎంతమంది సలహాదారులు ఉన్నారు, వాళ్ళలో ఎంతమందికి క్యాబినెట్ హోదా ఉంది అనేది కూడా ఇతిమిద్దంగా తెలియనటువంటి పరిస్థితి. ఎవరికి కావాలంటే వాళ్ళకి సలహాదారులు ఇచ్చారు, ఎవరికి కావాలంటే వాళ్ళకి పదవులు ఇచ్చేసి అసలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న కొన్ని జిల్లాల్లో, కడప జిల్లా కానీ కర్నూలు జిల్లా కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి నెలకి 1,50,000 రూపాయలు జీతాన్ని ఇస్తూ జీవోలు ఇచ్చేసి వాళ్ళని కార్యకర్తలుగా ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఒక సలహాదారులు అన్నారు. ఏ సలహాదారులు అన్నారు? అంతర్జాతీయ సలహాదారు ఒకళ్ళు అన్నారు, జాతీయ సలహాదారు ఒకళ్ళు అన్నారు, మీడియా సలహాదారు ఒకళ్ళు అన్నారు. రకరకాల ఇంకా పేర్లు పెట్టుకుంటే ఆ సలహాదారులకి ఇష్టం వచ్చినట్టు శాలరీస్ ఇచ్చేశారు. అసలు ఆ రాష్ట్రానికి కారణమైనటువంటి వాళ్ళకు కూడా ఇచ్చేశారు. ఆ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వాళ్ళకు కూడా సలహాదారు పదవులు ఇచ్చి కోట్ల రూపాయలు జీతాలు ఇచ్చేశారు. సో వీటన్నిటిని లిస్ట్ తీయాలి. ఓకే, సలహాదారులు ఇచ్చావు, వాళ్ళ వల్ల నీకు కలిగినటువంటి
బెనిఫిట్ ఏంటి ప్రభుత్వానికి అంటే ప్రజలకి అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సలహాలు ఏంటి అనేది చాలా మందికి అనేది ఖచ్చితంగా దానికి ఆడిట్ అయితే ఉండాలి. కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. ఏం చెప్తుంది? పనికి తగిన వేతనం అనేది పాలసీ. ఇప్పుడు సలహాదారులుగా ఇచ్చినటువంటి వాళ్ళు ఏమేమి సలహా ఇచ్చారు? విలువైన సలహాదారు. ఇప్పుడు నీకు ఒక 5 కోట్ల రూపాయలు శాలరీ ఇచ్చారండి 5 సంవత్సరాల్లో. ఈ 5 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు నువ్వు ఏమి సలహా ఇచ్చావు? నువ్వు కనీసం 5 కోట్ల రూపాయలు విలువైన సలహా ఇవ్వాలిగా. నువ్వు 10 కోట్ల రూపాయల సలహా ఇవ్వకపోయినా నువ్వు 5 కోట్ల రూపాయల సలహా అయినా ఇచ్చి ఉండాలి కదా సమాజానికి, లేదా ప్రజలకి, అక్కడ ఉన్న ప్రజలకి. నువ్వు ఏం సలహా ఇచ్చావు? ఎన్ని మీటింగ్లకు హాజరయ్యావు? ఆ మీటింగ్లో సంబంధించి మినిట్స్ బుక్ ఏంటి? ఆ మినిట్స్ బుక్స్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇప్పుడు మీడియా సలహాదారు అన్నారు నిన్ను. సపోజ్ మీడియా సలహాదారుగా నువ్వు ఇచ్చిన సలహాలు ఏంటి? మీడియా సలహాదారుగా నువ్వు పాల్గొన్నటువంటి మీటింగ్లు ఏంటి? ఏ మీటింగ్లో పాల్గొన్నావు? ఏ రోజు పాల్గొన్నావు? ఎక్కడ పాల్గొన్నావు? ఏం చెప్పావు? ఖచ్చితంగా ఉండాలిగా. కానీ అలాంటిది ఎక్కడా లేదు. కొన్ని వందల మంది సలహాదారులకి జీతాలు ఇచ్చి ఈయన పరిపాలన చేశాడు. దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డికే కొన్ని కోట్ల రూపాయలు ఖాతాలోకి వెళ్ళిపోయినాయి అని చెప్పి అంటున్నారు. సో ఇవన్నిటినీ స్క్రూటినీ చేసి ఈ సలహాదారులందరి నుంచి జీతాలు రికవరీ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉంది. వీళ్ళ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం కలగలేదు అని చెప్పి భావిస్తే కొత్త ప్రభుత్వం వాళ్ళ జీతాలని రికవరీ చేయాలి అనేటువంటి ఒక నిబంధన కూడా తీసుకొచ్చేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ అది చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికిప్పుడు ఓకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవచ్చు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావచ్చు, మళ్ళీ ఇంకొకరు ప్రభుత్వం రావచ్చు. కానీ ప్రభుత్వాలు ఏమున్నా నిబంధనలు అనేది ఒకటి ఉండాలి. ఆ నిబంధనలు ఫ్రేమ్ చేయాలి అనేది చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు అధికారం రాగానే ఈ సలహాదారుల మొత్తానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఆడిట్ చేస్తారు. వాళ్ళ పనిని ఆడిట్ చేయడంతో పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి జీతాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ఆడిట్ చేసి దాని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి అప్పుడు వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అసెంబ్లీలో చర్చించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి జీతాలతో సహా రికవరీ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీల నుంచి వస్తుంది. అది కనుక చెయ్యకపోతే పరిపాలనా పరంగా చంద్రబాబు నాయుడు ఏం చేశారో అని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి లాగా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత. చంద్రబాబు నాయుడుకి ఎందుకు అధికారం ఇచ్చామని చెప్పి ఇమీడియట్గా 5వ నెల నుంచో 4వ నెల నుంచో మొదలవుతుంది. కాబట్టి ఈ సలహాదారులు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఎందుకు నియమించారు? వాళ్ళ మినిట్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ కానీ మొత్తం అయితే ఖచ్చితంగా ఆన్ పేపర్ ఉండాలి కదా. ఆన్ పేపర్ ఉన్నాయా లేవో ముందు చూసి దాన్ని బట్టి వీళ్ళ మీద ఎంక్వైరీ కూడా వేసే అవకాశం ఉంది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి మొత్తాన్ని రికవరీ చేస్తారు. జీతాలు కూడా రికవరీ చేయొచ్చు. మొన్న మధ్య వాళ్ళు గ్రూప్ 1 అనుకుంటా, గ్రూప్ 1 సంబంధించి నియామకాలు చేస్తే అవకతవకలు జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి వాళ్ళు నియామకం చేశామని చెప్తే కోర్టు ఏం చెప్పింది? వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేసి జీతాలు రికవరీ చేయముంది చెప్పింది కదా. దాన్ని సవాల్ చేస్తూ వెళ్ళారు, అది వేరే విషయం. సేమ్ అలానే ఎవరైతే ప్రభుత్వ సలహాదారులుగా విలాసవంతమైనటువంటి జీవితాలను గడిపారో అక్కడ రాష్ట్రానికి ఉపయోగపడకుండా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేపట్టకపోతే చంద్రబాబు నాయుడిని గెలిపించినందువల్ల ఉపయోగం ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఆ ప్రశ్న రాకుండా చంద్రబాబు నాయుడు ఈసారి వీళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా రికవరీ చేయడంతో పాటు అసలు వీళ్ళని ఎంత దుర్వినియోగం చేశారు వీళ్ళ కారణంగా, రాష్ట్ర ప్రజల సంపదను, రాష్ట్ర ప్రజల కష్టాన్ని ఎంత దోచుకున్నారనేది నిరూపించకపోతే చంద్రబాబు నాయుడు పదవిలో ఎక్కిన తర్వాత కొద్ది రోజులకే మళ్ళా విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈసారి కొత్త తరహా పాలనకు, కొత్త తరహా పరిపాలన సంస్కరణలకు, కొత్త తరహా విధానాలకి ఆయన శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఒకటి ఈ సలహాదారుల నుంచి రికవరీ చేయటం, సలహాదారుల వ్యవస్థ మీద విచారణ చేపట్టి ఎంక్వైరీ చేయటం అనేది ఉంటుంది అని చెప్పి చర్చ జరుగుతుంది. అది సాకారం అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పి నాకున్నటువంటి సమాచారం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.